అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొన్న కొండకి వెళ్ళారు సార్ మా వాళ్ళు, మా వదిన గారు అవుతారు. కొండ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో గాలి సోకింది సార్. అంటే చెట్టు ఏదో పడినట్టు శబ్దం అవుతే వీళ్ళు భయపడ్డారు. భయపడిన తర్వాత అలా ఇంటికి వచ్చారు సార్. ఇంటికి వచ్చిన తర్వాత ఇది 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట అయింది మాకు తెలియదు సార్. అయిన తర్వాత ఆమెకు మోషన్స్ వాంతింగ్స్ అయ్యాయి సార్. జనరల్గా మా ఊర్లో ఏం జరిగినా సరే సాదబ్బా ఒకడే ఉన్నారు సార్. అక్కడ తెలిసిన వాళ్ళు వచ్చి ఇతనికి తీసుకెళ్ళారు సార్. అక్కడ ఊదడానికి తీసుకొచ్చి మనవాడము చెయ్యి పట్టుకొని చూశాడు సార్. చూసిన తర్వాత ఏదో సోకి ఉన్నదో, నేను మందు తీసుకొచ్చి ఊదుతానని అన్నారు సార్. వచ్చిన తర్వాత ఊదారు సార్ మనవాడు. ఆ కడవలు ఉంటుంది కదా సార్, మనం అది కాపేసి ఊదిన తర్వాత అలాగే ఒక 5-10 నిమిషాలు అయింది సార్. ఊదిన కూర్చున్నాడు. కూర్చొని బావమరితే నేను వాటర్ తాగుతాననేసి వాటర్ అడిగాడు సార్. వాటర్ అడిగిన తర్వాత వాటర్ తాగుతూ అలా పడిపోయారు సార్. గురవాగడ ఊదిన అతను కిముడు షాదేవ్. ఆ తర్వాత మా బావమరి తొంగి చూసి వెళ్ళి పట్టుకున్నాడు సార్. అతన్ని పట్టుకున్న తర్వాత అతను కూడా నాతో పాటు ఇద్దరు పడిపోయాడు సార్. పడిపోయి అలాగా 5-15 నిమిషాల్లోనే అలాగా టైం ఇవ్వకుండా అలాగా వాంతులు విరోచనాలు రెండు దబ్బా 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 అలా కారిపోయాయి సార్. కిందన కారిపోయి అలాగ ఇద్దరు అంత స్పాట్లో ఇద్దరు చనిపోయారు సార్. ఇదే జరిగింది సార్. ఇంకా ఎటువంటి జ్వరం కానీ జబ్బులు కానీ అసలు ఏం జరగలేదు సార్. నెక్స్ట్ ఆ రోజు ఇలా గాలి జల్లింది అన్నారు కదా, ఎవరు ఆవిడ? సార్ ఎవరు ఆవిడ? అది పాంగి పాపయ్య ఆవిడ సార్. పాంగి పాపయ్య అంటే మా వదిన గారు, మా అన్నయ్యకు అలా ఆవిడ సార్. అది ఏం పేరు? అనసమ్మ పాంగి. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇలా జరిగిందంటారు ఊర్లో. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కదా, ఎందువల్ల ఇలా జరిగింది? అంటే మనకు ఎందువల్ల జరిగిందన్నది మనకు తెలియదు సార్. అంటే దెయ్యం పట్టింది అన్నదే మాకు నిర్ధారణ సార్. ఇతనికి తీసుకెళ్ళి ఊదించాను సార్. ఎవ్వరికి మన ఊర్లో కానీ ఈ పక్క ఊర్లో కానీ ఈ దెయ్యం కానీ ఏదో ఒక జ్వరం కానీ ఏదో చేతి పట్టడం కానీ రకరకాలకి తీసుకెళ్తాం సార్. కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాం సార్. మందు ఇస్తారు, మళ్ళీ ఇలా దెయ్యం అంటే ఊదుతారు, అది టక్కున పోద్ది సార్. లేకపోతే 1 రోజు 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్. కానీ ఈ ఇన్సిడెంట్ ఇదే మొదటిసారి సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.